ఆ, ఎన్ని ఆశలు అంటే నేను చెప్తా చూడండి. ఆశలు, మానవుని ఆశలు ఎట్లుంటాయంటే, మొదటి ఆశ బాగా వినండి. వన్ హస్బెండ్, లేకుంటే వన్ వైఫ్, ఒక భార్య, ఒక భర్త. రెండవ ఆశ 2 చిల్డ్రన్, ఇద్దరు చాలు. మూడవది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నాలుగవ ఆశ 4 వీలర్ వెహికల్. 5 రాలేదు, 4 వీలర్ ఇప్పుడు అందరికి కదా. ఇక్కడ 5 వీలర్ ఉందేమన్నా? లేదు. ఉంటే చెప్పండి, పేపర్లు ఇప్పిద్దాం. లేదు కదా. 4 వీలర్ వెహికల్. ఐదవ ఆశ 5 డే వీక్, శనివారం ఆదివారము మాకు సెలవు కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 5 డే వీకే వాళ్ళకు. ఆరవది 6 డిజిట్ శాలరీ. 6 డిజిట్ శాలరీ అంటే ఒకటి పక్కన 6 సున్నాలు ఉండాల. ఒకటి పక్కన 6 సున్నాలతో, లేకుంటే 9లు 6 ఉండాల. ఎంతైతే 9 6 ఉంటే 1 10 100 1000 లక్ష 10 లక్ష. ఎంత ఆశ మానవునికి! 6 డిజిట్ శాలరీ, 9 పక్కన 5 9లు ఉండాల. ఇవన్నీ ఆలోచన చేస్తుంటే మనిషి, దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట. ఓహో, 6 ఆశలు ఉన్నాయా, నాకు కూడా 7వ ఆశ ఉంది, 7 అడుగుల గొయ్యి రెడీ చేసి పెట్టినా అంటాడంట. మానవునితో 7 అడుగుల గొయ్యి శ్మశానంలో రెడీ చేసి పెట్టినా, రెడీగా. మనిషి ఇంత ఆలోచన. ఒక భార్య, ఒక భర్త చా. రెండవది 2 పిల్లలు చా. మూడవది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నాలుగవది 4 వీలర్ వెహికల్. ఐదవది 5 డే వీక్ జాబ్. ఆరవది 6 డిజిట్ శాలరీ. ఏడవది డాష్. మీరు పూరించుకోండి. ఈ ఆశల పల్లికలో తేలాడుతా ఉన్నాం. ఎప్పుడైనా ఒక ఆశ ఉందా? నిన్న నేను 4 అధ్యాయాలు చదివినా, ఈరోజు 5 అధ్యాయాలు చదువుతా. నిన్న నేను 1 గంట ప్రార్థన చేసిన, ఈరోజు 2 గంటలు ప్రార్థన చేస్తా. భౌతికమైన వాటి మీద ఆశ ఉంది, మంచిదే. వాట్ అబౌట్ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ మనకుందా? నేను పరలోకం పోవాలి, ప్రభుతో నేను ఉండాలంటే, ప్రభు పరిశుద్ధతలోనికి మార్చబడాలి అన్న ఆశ ఉందా? ఆశ ఉంటే మంచిదే, దాని కొరకే ప్రయాసపడతాం. మొదటి 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మొదటి 2000 సంవత్సరాలలో హనోకు ఎత్తపడ్డాడు.